హాయ్ అండి. ఇది సింపుల్గా బ్లౌజ్ వీజీ కటింగ్లో చూపించేస్తాను. కొలతల ప్రకారం నార్మల్గా 11 ఇంచు హ్యాండ్స్ అండి. కింద ప్లెయిన్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ వేసుకోకపోయినా సరే నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల కాడ నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకొని నార్మల్గా అయితే నేను అంజాద ప్రకారం గీసేసుకుంటా. మనం 3 ఇంచులు తీసుకుంటాం కదా ఆమదం సైజు, నేను అంజాద ప్రకారం కట్ చేసేసుకుంటా అలవాటు. అలాగా అన్నీ కాదు, కొన్ని బ్లౌజులే అలా కట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకోవాలి. వెనకాల భాగం వచ్చేసి చూడండి, స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకున్నా కదా, మార్కింగ్ కాడ నుంచి 15 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నా. 6 ఇంచులకు మన ఆమదం సైజు కూడా అంటే చెస్ట్ సైజు కూడా 6 ఇంచులు తీసుకున్నా. నీట్గా మార్కింగ్ వేసేసుకొని అక్కడ నుంచి అక్కడికి నేను 13 ఇంచులు తీసుకున్నాను మార్కింగ్. 13 ఇంచులు అక్కడ మళ్ళీ 1 ఇంచ్ వేసుకోవాలి కదా, 1 ఇంచ్ కాడ కూడా నేను నార్మల్గా ఇట్లా మార్కింగ్ వేసుకుంటా. ఖర్చుల కాడ వేసుకొని చూడండి, అలా 1 ఇంచ్ పెట్టుకోండి, లేదంటే రౌండ్గా మంచిగా నీట్గా గీసుకుంటే సరిపోతుంది. గల్లు వచ్చేసి చిన్నదనమాట, ఇది నార్మల్గా కట్ చేసి వేసుకుంటున్నాను అంజాద ప్రకారం. చూడండి ఇలాగా మార్కింగ్ ఇంత వేజీగా వేసుకోవచ్చు మనం. పాయింట్ కొన్నిటికి అవసరం ఉండదు. షోల్డర్ మెజర్మెంటు, పొడవు మెజర్మెంటు, మనకి అడ్డం ఎంత ఉందో మెజర్మెంటు ఆ పెంచి ఎక్కువ తీసుకున్నా ఏ నష్టం ఉండదు, తక్కువైతే తీసుకోవద్దు. ఇలా ఈజీగా ఒక 3-4 నిమిషాలలో బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోతుంది. అంటే అన్నిటికీ అని చెప్పాను, కొన్నిటికి కొన్ని కట్ చేసేసుకోవచ్చు అని. క్లాత్ నాకు కొంచెం సరిపోలేదు, అందుకే నేను నార్మల్గా అంజాద ప్రకారమే కట్ చేసేసుకుంటున్నా. నాకు ఇక్కడ సెట్ అవ్వలేదు చూడండి, అసలు ఇక్కడ కూడా సెట్ అవ్వక నార్మల్గా వేరేలా కట్ చేసేసుకున్నాను అనమాట. గీశారు కదా, అలా గీసుకొని నార్మల్గా వదిలేసుకున్నాను అనమాట. మనకి 3 ఇంచులన్నర వేసేసుకోవాలి. ఒక